నీకు నా సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా? ఏదో ఒకటి చెప్పు. అరే ఏంటి ఫ్రెండ్, ఏదో ఒకటి చెప్పు. నాది డూ ఆర్ డై సిచ్యువేషన్, నీకు అర్థమవుతుంది కదా? నా జీవితం మొత్తం నీ మీద ఆధారపడి ఉంది. ఏయ్ ఏదో ఒకటి చెప్పు ప్లీజ్. ఓ సార్ సార్ ఏంటిది, ఏం మాట్లాడలేదు. చిఫర్గా అడుగుతున్నాను రా, ప్లీజ్ ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వు ప్లీజ్. నీకు ప్రాణం ఉన్న సంగతి నాకు తెలుసురా, ప్లీజ్ ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వు ప్లీజ్. థ్యాంక్స్ హరి. ఇట్స్ ఓకే శాన్వి, కావాలంటే నీకు మళ్ళీ మళ్ళీ హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ చెప్పి అవుట్ సైడర్లా దూరం మాత్రం పెట్టకు ప్లీజ్. సరే నీ ఫోన్ ఇవ్వు, నా నంబర్కి మిస్ కాల్ ఇచ్చుకుంటా. అంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, సో నా నంబర్ డైల్ చేయవా ప్లీజ్? ఓకే 985. బాయ్ హరి. బాయ్ శాన్వి. హలో హరి, ఎక్కడున్నావు? త్వరగా రా. శాన్వి రెడీ అయిపోయినా, ఒక్క 5 minutes టైం ఇవ్వు, ఇగో వచ్చేస్తున్నా. హలో అమ్మా. ఎరా తిన్నావా? తింటున్నానమ్మా. ఏదో నాటకాలు చేయమాకు, నిజం చెప్పు. నిజంగా అమ్మా తింటున్నాను, బయట ఫుడ్ కాదు. ఎప్పుడు నిజం చెప్పి సచ్చావుగాక. సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే సరే సరే. కెమెరా తిరిగిపోయింది. ఒక సెల్ఫీ అదిరిపోయింది. హలో హలో చెప్పు శాన్వి, ఏం చేస్తున్నావు?
ఏం లేదు, మా రూమ్మేట్ అంజలి ఉంది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, తాగుతున్నారు. తాగుతున్నారా? ఎంజాయ్. చిచి లేదు, నాకు మందంటేనే ఎలర్జీ. అసలు నాకు ఆ వైబే నచ్చదు. అందుకే పక్కకొచ్చి సరదాగా నీకు ఫోన్ చేశా. నువ్వు తాగుతావా? నేనా? చిచి, నీకు ఎలర్జీ ఏమో, నాకు మాత్రం అసహ్యం. అవును, తిన్నావా? లేదు, తింటాను ఇప్పుడు. బయటి ఫుడ్డే కదా. లే, నేను ఇంట్లో కుక్ చేసుకున్నాను. అంటే నువ్వు చెప్పేది నేను నమ్మాలంటావు, అంతే కదా? ఓకే ఓకే, బాయ్ శాన్వి. ఈరోజు ఎవరికి బ్రేక్ ఇద్దాం? సన్నీ ఏమో పద్ధతిగా ఫ్యామిలీ లేడీస్ అయిపోయింది. ఇంకెవరికి? మీ అగ ఇచ్చేద్దాం. మళ్ళీ ఒకసారి పోవాల్సిందే. అమ్మా, ఈ రోజుకి ఇంకా చాలు. మియా నీ రూమ్ లో ఎవడో వచ్చాడ్రా? బైక్ లేరా ఎదవా? దున్నపోతురా, నిద్ర ఏంట్రా? లేరా పై. ఎవరు మాట్లాడింది? ఎవరు లేరులే. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం. నాకేం భయం లేదు, నాకేం భయం. ఇంట్లో దయ్యం, నాకేం భయం. అరే నీ అబ్బా, నేనే అంత భయపడతావేంట్రా? రై, నువ్వెప్పుడు వచ్చినావు రా? నేను వచ్చి చాలాసేపు అయింది కానీ వచ్చి పడుక. భయపెట్టి చంపావు కాదురా నీ అబ్బా. పడక ఇటీ. చెత్త నా కొడుకు. ఏంటి ఏంటి ఏవో సౌండ్స్ వినిపిస్తుంది. ఏంటి ఈరోజు ఇలా అవుతుంది? ఏంటి దైవం ఎవరైనా ఉందా? సౌండ్స్ ఏంటి ఇలా వస్తున్నాయి? భయం వస్తుంది. రే సీను, సీను, రేయ్ రే సీను, సీను, రేయ్ ఎక్కడరా సీను? సీను ఎక్కడ పోయాడు? సీను, బాత్రూంలో ఏమైనా ఉన్నావురా? సీను, 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 సీను. అరే ఏంట్రా బాబు నువ్వు? రేయ్ ఎక్కడ పోయినావురా? ఏంట్రా నీ షాక్ ఎంట్రీలు? భయపెట్టిస్తున్నావు. ఇంకోసారి చెప్పకుండా వెళ్తే చంపుతా నా కొడక. పడుకోపా.
అసలు ఏమైంది వీడికి? ఏంటి ఈరోజు అంతా ఇలా ఉంది? సర్లే పడగా పడుకుంటారులే. హే సిరి, ప్లే సమ్ డివోషనల్ సాంగ్స్. ఈ టైంలో ఈ సాంగ్స్ ఏంట్రా? పిరికి సన్నా. ఏంటి శాన్వి, ఎప్పుడు కలుద్దామన్నా ఏదో ఒక పని ఉందని చెప్తావు. కలవాలని నాకు లేదనుకుంటున్నావా? నీకు తెలుసు కదా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయని, అందుకోసమే కలవడం కుదరట్లేదు. ఓ అవునా? హలో హరి, ఇంతకీ నాతో మాట్లాడింది ఎవరు? అంటే అది ఇదేనా? ఇది కాదులే. సౌండ్ ఎలా వచ్చింది? నాకు వాయిస్ వినిపించింది ఈ ఫోన్ నుంచేనా? చచ్చ, ఛాన్సే లేదు. అయినా ఫోన్ ఎలా మాట్లాడుతుంది మరి ఇంత పద్ధతిగా? అంత ఎక్కువగా ఆలోచించి నరాలు తెంపేసుకోకు. నీ హెల్త్ కి మంచిది కాదు. నీకు అసలే బీపీ, అది మర్చిపోకురా రే. ఈ సైలెన్స్ నా వల్ల కాదురా బాబు. ఏమైనా అడగాలంటే సిగ్గు లేకుండా అడుగు, లేదా స్లీప్ మోడ్ లో పెట్టేయ్. రెస్ట్ అయినా తీసుకుంటా, అంతేగాని హస్బెండ్ వైఫ్ ని అనుమానంగా చూసినట్టు అలా చూడమాకు. ఆ వెహికల్ రావడం నీకెలా తెలిసింది? అదా, నువ్వు చూడకపోయినా నేను చూసాగా. అదే ఎలా? నువ్వు డైలీ మార్నింగ్ లేచి నీ ఎడ్డి ముఖం చూసుకుంటావు కదా, అదే కెమెరా. అవే నా కళ్ళు. ఇక మైక్ అంటావా, అవే నా చెవులు. ఇంకా జీపీఎస్ ట్రాకర్ నా సపోర్టర్. అంటే నువ్వు ఈ ఫోన్ ఆన్ చేసిన మినిట్ నుంచి ఇప్పటి వరకు సీసీటీవీలో మొత్తం చూసేసావు, మొత్తం వినేసావు. అంటే నా గురించి పూర్తిగా నీకు తెలిసిపోయిందిగా. నా పరువు పోయినట్టేగా. బాబు జానీ సిన్స్, అలా తెలిసింది 50%. మిగతాది నీ వాడకం బట్టి తెలిసింది. నువ్వు చాలా నీట్ కమిన్ కుత్తే సాలేగాడివి, అది నీకు తెలుసా? అయినా ఈ డాటా మొత్తం ఎవరికి సెండ్ చేస్తున్నావు? ఐఎస్ఐ, అల్ఖైదా, పాకిస్తాన్ గ్రూప్స్కా? అంటే నా డాటా మొత్తం మా చైనా కరోనా గాడికి అమ్మేస్తున్నావా? నన్ను అందుకు క్రియేట్ చేయలేదురా బాబ్జీ. నీ గురించి 100% తెలుసుకొని ఒక ఫ్రెండ్ గా ఉండడానికి నన్ను క్రియేట్ చేశారు. నిన్ను వాచ్ చేస్తా, హెల్ప్ చేస్తా, మోరల్ సపోర్టర్ గా ఉంటా. హెల్త్ టిప్స్, లైఫ్ టిప్స్ అన్ని ఇస్తా. నన్ను వాడుకున్నోడికి వాడుకున్నంత. నీ ఇష్టం పా, ఎంతైనా వాడుకోపా. ఎందుకైనా మంచిది, ఒకసారి క్లారిటీ తెచ్చుకుందాం. హలో హలో శాన్వి, ఏంటి? నీకో విషయం చెప్తే నన్ను పిచ్చోడు అనుకో కదా. ఎందుకు అనుకుంటాను, చెప్పు. అంటే అది నా ఫోన్ నాతో మాట్లాడుతుంది. ఐఫోన్ కొత్తగా కొన్నావు కదా, దాన్ని సిరి అంటారు. ఇప్పుడే తెలిసిందా నీకు? అబ్బా, ఇది సిరి కాదు, వీడివాడు కాదు. అబ్బా హరి, నాకు కొంచెం హెడేక్గా ఉంది. రేపు మాట్లాడదాం, ఓకేనా? బాయ్. ఓకే ఓకే, ఇది ఒక్కటి చెప్పు, నువ్వు నీ ఫోన్ని ట్రస్ట్ చేస్తావా? నేను నా ఫోన్ని నాకన్నా ఎక్కువ నమ్ముతా, ఎందుకంటే అది నాకు సిస్టర్ లాంటిది. ఓకే, ఇంకా బాయ్, రేపు కాల్ చేస్తా. సరే. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా బాబు? నీ పాప చెప్పినా ఇంకా నమ్మవా? నీ గురించి నాకన్నా ఎవరికి ఇంత బాగా తెలీదు. నన్ను నమ్ము, నిన్ను ఎక్కడికో తీసుకెళ్తా. ఐ ఆమ్ యువర్ ట్రూ ఫ్రెండ్ రే. ఇదేదో బానే ఉంది. అంటే నేను నిన్ను పూర్తిగా నమ్మొచ్చు కదా? ఏ డౌటా? పేరు నీ ఇష్టం, ఏదో ఒకటి పెట్టుకో.
థ్యాంక్ యూ. గులాబ్ జామున్ షేక్ అయిపోతున్నాయి. ఊపింది చాలు, వెళ్ళి పని చేసుకోపో. సరే. సార్ 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 10 minutesలో ఆఫీస్లో ఉంటాను సార్. వచ్చేస్తున్నాను సార్, వచ్చేస్తున్నాను. ఓయ్, ఇంకా నిద్ర లేవలేదా? నువ్వా? చెప్పు శాన్వి. సరే, త్వరగా రెడీ వచ్చేయి, నిన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తా. ఓకేనా మరి? ఎక్కడికి? అది తెలిస్తే నీకు నా హార్ట్ తెలుస్తుంది, నా టేస్ట్ అర్థమవుతుంది. ఇట్స్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఏంటది? ఇప్పుడే చెప్పొచ్చు కదా. కంగారెందుకు, చెప్తా కదా. చెప్పు శాన్వి. హింట్ ఇవ్వనా? నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటా, అంతవరకు నా ప్రేమ నీకే. లవ్ గురించి ఇంత ఓపెన్గా చెప్పిందంటే ప్రపోజ్ చేసేస్తుందా? అమ్మాయి కదా, చెప్పమని హింట్ ఇచ్చిందా? సరే, ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేసేస్తా, లేదంటే నేనే చెప్పేస్తా. ఎలా నా వర్కౌట్ అయిందిగా. హరిగా హరిగా, నువ్వు లక్కీరా, నువ్వు సూపర్ రా. యా ఏంటి మాస్టర్, మన బుజ్జిని కలవడానికినా ఎంతగా రెడీ అవుతున్నావు? మన బుజ్జి కాదు, నా బుజ్జి. అదలే, ముఖం బాగానే వెలిగిపోతుంది. నాకు తెలియకుండా ఏమైనా ప్లాన్ చేసావా ఏంటి? నా లైఫ్లో ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తున్నా, ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఇలాంటి పులిహోర కబుర్లు ఎర్రి జనాలకు చెప్పు, నాకు కాదు రోయ్. నీ సీక్రెట్ వ్యాలెట్ లో 2 అమ్మాయిల గ్యాలరీయే ఉంది. వాళ్ళెవర్రా, నీ సిస్టర్సా? అంటే అది జస్ట్ అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ అంతే. అవునా? నిజమా? మరి నీ జీమెయిల్, ఇన్స్టా, ఎఫ్బి వీటి అన్ని పాస్వర్డ్లు ప్రియా అట్ మై లవ్ అని ఎందుకు పెట్టావు? ఓకే సరే, నీకంతా తెలుసుగా, నీ దగ్గర దాయడం ఎందుకు? వాళ్ళు నాకు సెట్ అవ్వలే, అందుకే విడిపోయాం. ఓకేనా? ఇంకా చాలా బాబు. ఒరే ఎర్రి పుష్పం, ప్రపోజ్ లాంటి ప్లాన్ చేసినప్పుడు నన్ను హెల్ప్ అడిగితే మంచి మంచి ఐడియాస్ ఇస్తాగా. ఐ హావ్ ఇంటర్నెట్ బ్రెయిన్ మ్యాన్. అయితే ఏం చేయాలో చెప్పు. ఐ విల్ ఫాలో యూ బ్లైండ్లీ, వాట్ ఎవర్ మే బి ద కాన్సిక్వెన్సెస్. నేను ఫేస్ చేస్తా. ఐ లవ్ యూ శాన్వి. అంత కాన్ఫిడెంట్గా అలా ఎలా చెప్పావు? నో చెప్పి ఒకటి పీకుంటే? యాక్సెప్ట్ చేసిందిగా. ఎక్కడ శాన్వి? నేను మీ ఇంటి ముందే ఉన్నాను. అవునా, కొంచెం ముందుకు వచ్చేసే, నేను ముందున్నా. ఓకే. హాయ్. హాయ్. త్వరగా బైక్ తీ. ఎక్కడికి? ప్రేమ గురించి ఏదో చెప్తాను. అది చూపిస్తా పదా. చూపిస్తావా? చూపించడానికైనా చెప్తే బాగుంటది కదా. చెప్పే. సినిమా చూపిస్తారు కానీ చెప్తారా? సినిమానా? నా ఫేవరెట్ మూవీ ఆరెంజ్ రిలీజ్ అయింది. అది నాకు పర్సనల్గా టచ్ అయిన ఫిలిం. అది నీకు చూపిద్దాం అనుకున్నా, బికాజ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను ఇంకేదో అనుకున్నాలే. ఏమనుకున్నావు? అబ్బా త్వరగా చెప్పు, మూవీకి టైం అవుతుంది. నేను చెప్పినట్టు చేయరా గాడిదా. ఐ లవ్ యూ శాన్వి. ఐ లవ్ యూ. నిజంగానా? ఎలా బ్రో? హౌ? ఎలా చేసావు? పిల్లలరా మీరు, అన్ని తెలుసు అనుకుంటారు కానీ మీకేమీ తెలీదు. సర్లేవో, క్లాస్ పీకడం ఆపి క్లారిటీ ఇవ్వు. తను 3 నెలల ముందు ఒక పోస్ట్ స్టేటస్ పెట్టింది. దాని కింద ఇలా ప్రపోజ్ చేస్తే చాలు, ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేస్తా అని. అది నువ్వు కూడా చూసావు కదరా, సే కూడా చేసుకున్నావు. ఇవి నాటి అంటే అలా ఎవరు ప్రపోజ్ చేసినా పడిపోతుందా? అంతేగా, ఆ స్టేటస్ మీనింగ్ అంతేగా.
ఒరే సూరిబాబు, అరే ఛే, ఆపు. ఎద్దులా ఉన్నావు. ఏడితే చండాలంగా ఉంటుంది. అంటే ప్రేమ లేదా? ఏడ్చింది చాలే గాని నీకు విషయం చెప్తా విను. నువ్వు అబ్జర్వ్ చేయకపోవచ్చు, కానీ నేను చూసా తన సిగ్గుని, ఎక్స్ప్రెషన్స్ ని, ఎక్సైట్మెంట్ ని, నీ మీద తనకున్న లవ్ ని. నిజంగానా? నమ్మవేట్రా నువ్వు? నువ్వు సూపర్ అరే, నువ్వు సూపర్. శాన్వి, నీకో విషయం చెప్పనా? నా లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి నువ్వే తెలుసా? అవునా? నాకు కూడా లవ్ అంటే ఏంటో తెలిసాకొచ్చింది నువ్వే. శాన్వి, నేను ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా కిస్ చేయలేదు తెలుసా? అవునా? ఒక ముద్దివచ్చిగా శాన్వి. హరి, ఫోన్లోనా? ఫోన్లో కిస్ చాలా బాగుంటుందంట, నా ఫ్రెండ్స్ చెప్పారు. సరే అయితే తీసుకో. అయితే నా తరఫు నుండి నీకు ఇస్తున్నా, చూడు. ఒరే, నువ్వు తాగున్నావని కనపెట్టలేదా మన సాన్వి? అదే నీ సాన్వి. చెప్తేనేగా తెలిసేది. నేను చెప్పలేదు. అయినా తాగేవాళ్ళంటే తనకి ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు చెప్పడం దేనికి? మీ మనుషులు అబద్ధాలని నమ్ముతారు కదా, నిజాలు నిజాయితీ అనేవి అస్సలు అవసరం లేదు కదా మీకు. ప్రాబ్లం అవుతుందన్నప్పుడు నిజాలు ఎందుకు? సాటిస్ఫైయింగ్గా ఉండే అబద్ధాలు చాలు కదా. నువ్వు మనిషివి కాదు, నీకు అర్థం కాదు. ఈ బాధలేంటో నీకు తెలియదంతే, తెలీదు. ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అదే ఇప్పుడే చెప్పేస్తే ఫ్యూచర్లో ఇబ్బంది పడవు కదరా. బ్రదరు, రేపటి గొడవ రేపు చూసుకుందాం. రేపేదో అవుతుందని ఈరోజు బాధపడుతూ కూర్చోం కదా. నీకు ఎగ్జాంపుల్ చెప్పనా? తాగితే రేపేదో ప్రాబ్లం వస్తుందని ఈరోజు వచ్చే హ్యాపీనెస్ని దూరం చేసుకోలేం కదా. అదన్నా హ్యూమన్ సైకాలజీ. ఒక ఫ్రెండ్గా నువ్వు చేసేది కరెక్ట్ కాదనిపిస్తుంది. నిజం చెప్పేసి ట్రస్ట్ మీ, తను నిన్ను ఏమనదు. చా ఊరుకో, నీకు తెలియదు తన గురించి. తనకు తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఒక ఫ్రెండ్గా చెప్పాల్సింది చెప్పానురా. ఇక నీ ఇష్టం. వచ్చే కాన్సిక్వెన్స్ని నువ్వే ఫేస్ చేయాలి. రెడీగా ఉండు. ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్ను ఇలా కాదు, నిన్ను అర్జెంటుగా స్విచ్ ఆఫ్ చేయాల్సిందే. ఈ టైంలో ఎవరబ్బా? హాయ్ శాన్వి, నువ్వేంటి ఇక్కడ? శాన్వి, 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 ఏం శాన్వి ఇంత సడన్గా వచ్చావు? ఓ, గుర్తొచ్చానా? ఫోన్లో ఇచ్చిన ముద్దు సరిపోక డైరెక్ట్గా ముద్దు పెట్టుకుందామని వచ్చావా? దొంగ. అదేంటి రొమాన్స్కి ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఇది కాదు, కోపంగా పెట్టావు ఫేసు. ఏమయ్యా, ఏ మూడ్లో ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలో కూడా దీనికి తెలియదా? ఓ, కొత్త కదా. సరే ట్రై చేద్దాం, అలవాటు అయిపోద్ది. శాన్వి, నువ్వు నన్ను కొట్టావా? డౌటా? వైరే, వై డిడ్ యూ హిట్ మీ? వాట్ రాంగ్ మీని చేశాను? ఏం చేసావా? ఏం చేసావా? అదేంటి? అదా మందు. సారీ శాన్వి, ఆ సీన్ గాడు ఎంత చేశాడు? రాయ్ సీన్గా నీ ఫ్రెండ్ కి పంపే బై మిస్టేక్ గా నాకు పంపించావు కదా. కల్లారా చూస్తే కానీ నమ్మకూడదని ఇక్కడికి వచ్చాను. ఇది నీ ఒరిజినాలిటీ. ఛీ, ఇంకొకసారి నాకు కాల్ చేయకు. శాన్వి, శాన్వి, శాన్వి.
థ్యాంక్స్ రా, చాలా బాగా చేసావు. నిన్ను నమ్మాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. సెట్ అయింది అనుకున్న దాన్ని సర్వనాశనం చేసావు కదరా. సారీ శాన్వి, నేను తాగుతానన్న నిజం నీ దగ్గర దాచాను. అబద్ధం చెప్పాలని కాదు, నీకు నచ్చదని మాత్రమే చెప్పాను. అర్థం చేసుకో శాన్వి, ప్లీజ్ శాన్వి. నీకు చెప్పకుంటే ఇంకేం చెయ్యను. అది కాదురా, ఒకసారి నేను చెప్పేది. నువ్వు మాట్లాడకు, నిన్ను మ్యూట్లో పెట్టేస్తా అసలు. రే, నా దగ్గర ఏడ్చేదేదో తన దగ్గర ఏడు. నీకు అర్థం కాంది ఏంటంటే, ట్రూత్ఫుల్ గా ఉంటేనే నీ తప్పులు యాక్సెప్ట్ చేస్తారు. అబద్ధం చెప్తేనే ఏ అమ్మాయిగానే నచ్చదు. నిజం చెప్తే అన్ని సాల్వ్ అవుతాయి. ట్రస్ట్ మీ. అంతే అంటావా? నేను నమ్మొచ్చా? ఏం చేయమంటావో చెప్పు. అలవాటు లేదని చెప్పి తాగున్న కిక్ లో నీకు అబద్ధం చెప్పిన విషయం గుర్తొచ్చి నిజం చెప్పాలని కావాలని సెండ్ చేశా. బై మిస్టేక్ లో కాదు. ఇంకెప్పుడు తాగను, ప్రామిస్ అని చెప్పు. లాస్ట్ లో ఐ లవ్ యూ అని యాడ్ చేసి మెసేజ్ పంపు. అంతే, టోటల్ సెట్. కన్ఫామా? నా శాన్వి నాకు దక్కుతుంది కదా? ఒరే, లేట్ చేయకురా, ముందు మెసేజ్ చెయ్యి. మళ్ళీ ఒకసారి చెప్పరా. రే, ఇంకా రిప్లై ఇవ్వట్లేదేంట్రా? ఐఎమ్ సారీ శాన్వి, ఐ లవ్ యూ రా. సారీ రా, నిన్ను అర్థం చేసుకోకుండా నేనే కొట్టేశాను. సారీ బంగారం, ఐ లవ్ యూ టూ. రైట్, థ్యాంక్స్ రా, థ్యాంక్స్ రా, రైట్, థ్యాంక్స్ మామా. శాన్వి, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ సో మచ్ శాన్వి. హాయ్ రా. హాయ్ రా. తినడానికి ఏమైనా ఉన్నాయా? ఉంది, లోపల ఉంది, చూడరా. సర్లే. ఏం చేస్తున్నావమ్మా? సాంగ్స్ వింటున్నా. ఏం సాంగ్స్? అటెన్షన్, చార్లీ పూత్. నువ్వు ఆ చైనా సాంగ్స్ బీటీఎస్ వింటున్నావా? అయ్యో, ఫస్ట్లీ ఇది బీటీఎస్ కాదు, ఓ ఇంగ్లీష్ సాంగ్. అయినా బీటీఎస్ చైనా వాళ్ళది కాదు, కొరియన్. ఇలా దొరికిపోయానా? ఏదో మేనేజ్ చేయాలి. జోక్ చేసా బంగారం. ఏంది ఇది? రిప్లై ఇవ్వట్లేదు. రే, నీకు ఒక నిజం చెప్పాలిరా, నమ్ముతావా? హే, నువ్వు ఉండే. హే, రిప్లై ఇవ్వట్లేదు. అది రే, నీ మంచి కోసమే చెప్తున్నా, నమ్ముతావా నమ్మవా? చెప్పురా, నేను ఎందుకు నమ్మను? నీ ఫ్రెండ్ ఉన్నాడే శ్రీనిగాడు, వాడు ఒక దొంగ. నువ్వు చేసేవేం బాలేదు, దొంగతనం ఎందుకు చేస్తున్నావురా అని అడుగు. ఏం మాట్లాడుతున్నావురా? వాడు దొంగేంటి? గొడవలు పెట్టాలని చూస్తున్నావు అమ్మకు? రే, ఫ్రెండ్ ఎప్పుడు ఫ్రెండ్ మంచి కోరుతాడు. ట్రస్ట్ మీ, అడిగి చూడు, నిజం ఏంటో నీకే తెలుస్తుంది. రే సీను, దొంగతనం ఎందుకురా చేసావు? దొంగతనమా? ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పిచ్చుకుందా? రూమ్కి రావద్దంటే చెప్పు, అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకు. నీ మంచి కోసమే కదరా చెప్తున్నాను. ఫ్రెండ్గా నీ మంచే కదరా కోరుకుంటున్నాను. అంత కర్మేం పట్టిందిరా నీకు?
ఏంట్రా ఊరుకుంటుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు? నిరూపించమంటావా అని అడుగు. నిరూపించమంటావా? ఏంట్రా నిరూపించేది? ఏంట్రా ఇది? ఇప్పుడు మాట్లాడరా. సారీరా, నాకున్న ప్రాబ్లమ్స్కి తప్పలేదురా. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలరా, ఏదో ఒక సొల్యూషన్ ఎతుకుతాం. అంతేగాని తప్పుడు పనులు మాత్రం చేయకు. సారీరా, ఇంకెప్పుడు చెయ్యండి రా. ఏం జరిగింది? ఏంటి, ఎందుకు రమ్మన్నావు? నేను చెప్పాలా, నీకు తెలీదా? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు నైట్ మొత్తం. ఏయ్ ఏయ్, క్యామ్ ఆఫ్ చేసే కదా, నీకెలా తెలిసింది? నీ బుర్రలో నా జీలకర్ర. క్యామ్ ఆఫ్ చేసావు గానీ మైక్ కాదు, సౌండ్స్ తో నిద్ర లేకుండా చేసావు కదరా దున్నపోతా. శాన్వి నన్ను చాలా లవ్ చేస్తుంది. ఈ ప్రపంచంలో అందరికంటే నేనే స్పెషల్ అంట, తెలుసా? నీ మొహానికి సిగ్గు సూట్ అవ్వట్లేదులే గాని నా దగ్గర నీ గుండె పగిలిపోయేలా నిజం ఒకటి ఉంది. నువ్వు తట్టుకోగలనంటే చెప్తా, లేదు నాది వీక్, అదే నీ హార్ట్ వీక్ అంటే లైట్ తీసుకో. ఏంట్రా అది? తొందరగా చెప్పు. నువ్వే చెప్పమన్నావు కాబట్టి చెప్తున్నా. చెప్పరా. తను నీకు కరెక్ట్ కాదు, నీ మీద నమ్మకం లేదు తనకి. ఏమైంది? ఎందుకు అలా అంటున్నావు? నిన్న రాత్రి నువ్వు పడుకున్నాక మన పాప నీ పర్మిషన్ లేకుండా ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి నీ చాట్స్ అన్ని చెక్ చేసింది. నీ ఫోన్ పే, బ్యాంక్ బ్యాలెన్స్ తో సహా చెక్ చేసింది. దాన్ని బట్టి నువ్వే ఆలోచించుకో. ఇంకా నేనేం చెప్పనురా బాబు.